తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. 3 గంటలుగా హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చచెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. తాజాగా ఓ హోంగార్డ్ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? భోగి ఇంకా హోంగార్డుల ఆందోళన సెక్రటేరియట్ గేట్ ముందు కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఒక హోంగార్డ్ పద్మ అనే హోంగార్డ్ స్పృహ తప్పి పడిపోయింది. మరొక హోంగార్డ్ జనార్దన్ అనేటువంటి హోంగార్డ్ ఆ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించారు. అయితే అప్రమత్తమైనటువంటి పోలీసులు అతన్ని దగ్గర నుండి ఆ పెట్రోల్ డబ్బాని తీసుకున్నారు. అదేవిధంగా ఆయనను వారించారు. అయితే మరొక వైపు పోలీసు సంబంధించినటువంటి లోకల్ స్థానిక డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ గవర్నమెంట్ స్పష్టమైనటువంటి హామీ సిఎస్ రాజీవ్ శర్మ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి ధర్నా ఆందోళనను విరమించాలి. ఇప్పటికే మీరు ఏవైతే డిమాండ్స్ విషయంలో పాజిటివ్ గా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినటువంటి నేపథ్యం. అంతేకాకుండా మన డిసిప్లిన్ సంబంధించిన ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఆందోళనని విరమించాలని చెప్పేసి వారు చెప్పారు. అయినప్పటికీ కూడా హోంగార్డ్స్ తమ యొక్క ఆందోళనని కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక వైపు డీజీ తేజ్దీప్ కౌర్ మీనన్ కూడా ఇక్కడికి వచ్చి హోంగార్డులను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు వినని నేపథ్యంలో వదిలేసి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక ఏదైతే 4:30 గంటల నుంచి ఇక్కడ ఆందోళన కొనసాగుతుంది. అయితే అప్పుడు ఉన్న సంఖ్య హోంగార్డులు ఎవరైతే ఉన్నారో అంతమంది ప్రస్తుతానికి లేరనే చెప్పొచ్చు. కొద్ది సంఖ్య కూడా తగ్గింది. అయితే మరొక వైపు ఉన్న వాళ్ళు మాత్రం తమకి స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. మరొక వైపు పోలీసు కూడా వారిని సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హామీ వచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఆందోళన విరమించాలి, ఆందోళన విరమించి రేపటి నుంచి డ్యూటీలోకి రావాలని చెప్పేసి వారు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇదే పరిస్థితి, అంటే భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు కూడా వాహనాలను ఏర్పాటు చేశారు. వజ్ర వాహనాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు మిగతా అన్ని విభాగాలకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఉన్నతాధికారులు కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. డిమాండ్లకు సంబంధించి అధికారులు నిర్దిష్ట హామీ ఇచ్చినా అక్కడ హోంగార్డులు వెనక్కి తగ్గట్లేదు. ఏంటి, ఇంకా ఏం కోరుకుంటున్నారు హోంగార్డులు? వారి డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఒకటి, వారిని రెగ్యులరైజ్ చేయాలనేది మొదటి డిమాండ్. రెగ్యులరైజ్ చేసేంత వరకు తమ యొక్క పే స్కేల్ ఏదైతుందో దాన్ని పెంచాలి. ఇక 3 రోజులు వచ్చినట్టయితే నెలకు 3 రోజుల సెలవులు ఇవ్వాలి. మెటర్నిటీ ఏదైతే మహిళా కానీ హోంగార్డులు ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి. ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రతను కూడా కల్పించాలనేటువంటి డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. వీటిపైన స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. ఇదే విషయాలపైన ఈ రోజు మధ్యాహ్నం సిఎస్ కూడా వాళ్ళతో భేటీ అయ్యారు. వారికి సంబంధించిన సమస్యలపైన సానుకూలంగా స్పందించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. అప్పుడు వాళ్ళు హోంగార్డ్స్ కూడా ఓకే అని చెప్పారు. సంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా మీడియాతో మాట్లాడి వెళ్లారు. అయితే వారిలో సరైనటువంటి ఒకే నాయకుని కింద నాయకత్వం లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. వీరు అంటే ఎవరికి వారే అనే విధంగా ఒక దగ్గరకు వచ్చి గుమ్మికూడి ఆందోళన చేస్తున్నారు తప్పించి వీరికి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కానీ ఒక నాయకుడు కానీ వాళ్ళకంటూ యూనియన్ అంటూ పెద్ద ఎత్తున లేకపోవడం కూడా వారికి సరైనటువంటి మార్గనిర్దేశం చేసే వాళ్ళు కూడా లేరనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి ఆర్మీస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారనేటువంటి విషయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. భోగి.